ఈ రోజుల్లో థియేటర్ వైపు వెళ్ళాలంటే ముందుగా ఆడియన్స్ ఆలోచించేది టికెట్ రేట్ల గురించే. సినిమాకు ఒక్కసారి కుటుంబంతో పాటు వెళ్ళాలంటే ఆస్తులు అడుగుతున్నారు వాళ్ళు. అందుకే ఈ రేట్లని కంట్రోల్ చేసే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసా? సినిమా టికెట్ రేట్ల మీద చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. మన దగ్గర కూడా టికెట్ రేట్లు తగ్గించాలని, వాటి వల్లే ఆడియన్స్ థియేటర్స్ కు రావట్లేదనే టాపిక్ ఎక్కువగా నడుస్తోంది. అయితే మనదెలా ఉన్నా మన పక్కనే ఉన్న కర్ణాటకలో మాత్రం అక్కడి ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు ఇప్పుడు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఏదైనా సరే సినిమా టికెట్ గరిష్ట ధర 200 రూపాయల లోపే ఉండాలని జీవో జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటివరకు ఉన్న ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ వాడుకుని అక్కడున్న థియేటర్లు, మరీ ముఖ్యంగా బెంగళూరు మల్టీప్లెక్స్ల్లో ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేసేవాళ్లు. దాంతో సామాన్యుడు సినిమాలకు దూరమైపోతున్నాడనేది ప్రధాన ఆరోపణ. బీసీ సెంటర్స్లో ఈ టికెట్ రేట్ల సమస్య లేకపోయినా కూడా మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ బాల్కనీల్లో మాత్రం దారుణమైన టికెట్ రేట్లున్నాయి కర్ణాటకలో. హుబ్లీ, ధార్వాడ్, బెళగావి లాంటి నగరాల్లో 1200 రూపాయల వరకు రేట్లున్నాయి. ప్రభుత్వం దీనిపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇప్పుడు ఫ్లెక్సీ ప్రైసింగ్ కాకుండా 200 రూపాయలకు ఫిక్స్ చేయాలని చెప్పింది గవర్నమెంట్. ప్రభుత్వ జీవోపై మల్టీప్లెక్స్ల సంఘం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 200 రూపాయల టికెట్ రేట్తో తమకు వర్కౌట్ కాదని, సగటు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అయినా తమకు కాదంటున్నారు వాళ్లు. మొత్తానికి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారింది ఇప్పుడు. మరి ఇదే దిశగా మిగిలిన రాష్ట్రాలు ఆలోచిస్తాయా?